తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇగనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఆలోచనకర్త యొక్క మా దేవా మీకే స్తోత్రం. వాక్యమై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మాకు ఆశ్రయముగా ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతము గల మా ప్రభా మీకే స్తోత్రం. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. స్తోత్రార్హుడైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసు మీకే స్తోత్రం. ప్రధాన కాపరి మీకే స్తోత్రం. మంచి కాపరి మీకే మహిమ. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడా మీకే స్తుతి. ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి వాడా నీకే మహిమ. రాజులకు ప్రభా మీకే మహిమ. సమాధానకర్తకు బా ప్రభా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా మీకే మహిమ. ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నీతికి ఆధారభూతుడుగా మా దేవ మీకే ఘనత. సర్వశక్తిగల మా దేవ నీకే మహిమ. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా విమోచకుడా మీకే ఘనత. ఆకాశ మహాకాశంలో సూచించినటువంటి మా ప్రభా మీకే ఘనత. అద్భుతీయుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఘనమైన నామం గలవాడా మీకే స్తోత్రం. ఆయన మహోన్నతమైన వాడు మీకే స్తుతి. మహోన్నతుడా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి వాళ్ళని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అయా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకొనిచుని విడిచిపెడుచున్నాం నాయన. మా దోషం పోవునట్లు మమ్మల్ని బావుగా కడుగుము నాయన. మా పాపం పోవునట్లు మమ్మల్ని పవిత్రపరచమని దేవా మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమని, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి, కూలి పనికి వెళ్ళుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. మీ కృప కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి పనిపాట్లో మీరు తోడై ఉండి నాయన సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వారు వచ్చినట్లు నాయన మీ సన్నిధి తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయా మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన తండ్రి నాయన ఎంతోమంది బాధలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. సాతాను బంధించిన కట్టల నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అనేక మంది ధనాశల నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. వ్యభిచార సంబంధమైనటువంటి బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అనేక మంది అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన ఇగో నాయన వారు ఎరుగు చేసిన ఆ పాపములు తండ్రి మన్నించి నాయన ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను నాయన. అనేక మంది మద్యపానము, ధూమపానం, అనేక రకాలైనటువంటి చెడు అలవాట్ల నుంచి నాయన బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయా సమయాన్ని వృధా చేసుకుంటూ అనేక మంది మొబైల్లో నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన తమకు తామే పాడైపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సమస్త దుర్నీతి నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అన్యుల చేతుల నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. బలత్కారుల చేతుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. ఆపదల నుంచి ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నాం నాయన. కీడు నుండి తప్పించమని అడుగుచున్నాం నాయన. తగ్గింపు జీవితం కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళినటువంటి బిడ్డలను తండ్రి
అనేక మంది సోషల్ మీడియాలో నాయన తండ్రి తిరుగుబాటు చేయుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. మీ మీదను మా మీద అనేక తిరుగుబాట్లు చేయొచ్చు తండ్రి. ఇదిగో నాయన నేడు నాయన ఇగో తండ్రి నాయన సేవకుడిని తండ్రి ఇదిగో నాయన హత్య చేశారో నాయన. ఏమి జరిగిందో మరి మాకైతే తెలియదు కానీ తండ్రి సమస్తము చూచున్న దేవుడవు నాయన. ఇదిగో తండ్రి ఎంత గొప్ప సేవకుడిని తండ్రి ఇగో నాయన ఇగో చనిపోయి ఉన్నాడయ్యా. అటువంటి ఆ కుటుంబాలన్నింటినీ కూడా తండ్రి నాయన వారి బిడ్డలని తండ్రి మీరందరూ వారందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, వారి పరిచర్యను తండ్రి మీ సన్నిధిలో మరొక మంచి బిడ్డకి అప్పగించి తండ్రి నాయన పరిచర్య కొనసాగినట్లు సహాయము చేయమని నాయన దైవ సేవకుడి గురించి తండ్రి మీ సన్నిధిలో వారి కుటుంబాన్ని గురించి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఇగో తండ్రి మరి ముఖ్యముగా తండ్రి ఇగో నాయన బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన. వారి యొక్క ఆహార విషయంలో తండ్రి మీ కృప తోడించండి నాయన. వారి ప్రతి విషయంలోనే మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం తండ్రి. క్రీస్తేసు ఐశ్వర్యం వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా ఇదిగో తండ్రి మేమందరము సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద అందరము కూడా తండ్రి మేము మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ తండ్రి మీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలనిదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించవలది రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రములకు ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నాయన మీ రెండు ఆజ్ఞలు పాటించినట్లు నాయన ఇంకా నాయన అట్టి కృపను అట్టి ధన్యతను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మేమందరము కూడా తండ్రి ఇగునైనా నాయన మా నాలుకలను తండ్రి మేము లోబర్చుకోవడానికి సహాయం చేయండి అయినా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటము మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలని నాయన లేఖనము సెలవిచ్చున్నది కదా నాయన. అట్టి కృపను మాకు దాయిచ్చేయండి నాయన. అట్టి ధన్యత మాకు దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి అనేక విషయాలలో మనం అందరము తప్పుపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు అగునని సెలవిస్తున్నావు కదా. అట్టి కృపను దాయిచ్చేయండి నాయన. అట్టి ధన్యతను దాయిచ్చేయండి నాయన. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా తండ్రి మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారముగా బ్రతినట్లు నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇంకనైనా భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా తండ్రి ఏ భార్య భర్త విడిపోకుండా తండ్రి నాయన కలిగి ఉండినట్లు భార్యకు తండ్రి భార్యను ప్రేమించినట్లు భర్తకు తండ్రి అట్టి కృప అట్టి ధన్యత మీరు దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. కుటుంబంలో కలతలు లేకుండా ఐక్యత ఉండినట్లు సహాయం చేయమని నాయన ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా నిత్య జీవం కొరకు మేమందరము బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉన్నట్లు ఓర్పును సహనమును సమాధానమును నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాం నాయన. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని దయచేయండి నాయన. శోధనలు తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని దయచేయండి అయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాసూయ కానీ అసూయ కానీ వ్యభిచార కానీ భోజన ప్రియత్వమే కానీ సోమర్తనమే కానీ తండ్రి క్రైస్తవుల కుటుంబాలలో నాయన ఉండకుండానట్లు సహాయం చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా నాయన మీరు తండ్రి నాయన వారిని దీవించి ఆశీర్వదించమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులను తండ్రి నాయన వాక్యము సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి ఆయన. ఇక నేను సేవకులకు తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మా భారతదేశంలో కూడా తండ్రి నాయన ఇక నేను అసూయ కలహము విపరీతంగా మత కల్లోలకు నాయన ఎక్కువగా దారులు తీసే పరిస్థితి నాయన నేడు నెలకొల్పడుచున్నదయ్యా. సేవకులను సైతము విశ్వాసులను సహితము అనేక శ్రమలకు లోబర్చి నాయన కుట్టుటకు కూడా వెనకాడలేనటువంటి నాయన దౌర్భాగ్య స్థితి తండ్రి మా దేశంలో ఉన్నదయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో తండ్రి సహనము ఓర్పు వివేకము జ్ఞానము బుద్ధి దాయిచేయండి అయ్యా. అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అధికారులందరినీ మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ
స్త్రీలను, పురుషుల్ని, రైతులను, వృత్తి పని చేసుకున్నటువంటి వారిని తండ్రి, ఇంకో నాయనా ఇక ఉద్యోగాలకు వెళుతున్నటువంటి స్త్రీలనే కానీ, ఉద్యోగం వెళుతున్నటువంటి పురుషులనే కానీ, వృద్ధులనే కానీ, నాయనా విద్యార్థుల్ని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. విద్యార్థులందరూ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, విద్యార్థులకు అందరికీ నాయన తగిన జ్ఞానము బుద్ధి ఇవ్వండి నాయన. వాళ్ళు నాయన సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు నాయన ఏవైతే కష్టపడి చదివి ఉన్నారో తండ్రి, అవే నాయన వారికి పరీక్షల్లో రావడానికి సహాయం చేయండి. వారికి ఆరోగ్యాన్ని చక్కగానే ఆరోగ్యం దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి బిడ్డలకు తండ్రి నాయన జ్ఞాపక శక్తిని దయచేయమని తండ్రి, ఏ విధమైన అలజడి గలబిడి లేకుండా తండ్రి వారి పరీక్షలు రాయడానికి కావలసినటువంటి మీ కృప, మీ కాపుదల తండ్రి, మీ దయారెక్కల చాటుని భద్రపరచమని, మీ సన్నిధి తోడించమని బిడ్డలకి నాయన మీ కాపుదల దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా యవన బిడ్డలకు అందరికీ మీ దయారెక్కల చాటున భద్రపరచండి. ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దాయిచ్చండి ఆయన. నేత్రాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డను, శరీరాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో దాన్ని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచితండి సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరం హృదయశుద్ధి గలవారు మేము ఉన్నట్లు సహాయం చేయండి అయినా. మా హృదయంలో చేదని వేరేదని మొలిచి ఉంటే పెరికి వేయండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారమైనటువంటి జీవితం మేము కలిగి ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఓర్పు, వివేకము, సహనము తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి అయినా. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని నాయన. పరలోకపు కణానికి మమ్మల్ని నడిపించడానికి తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన కృప, కాపుదల మాకు అందరికీ దయచేయండి. అట్టే ధన్యత మాకు దయచేయండి. మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని మరల్చమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.